నేనేమో మీతో ఆఫీస్ పని మీద వెళ్దాం అనుకుంటే, మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా! అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు మీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను అని కావ్య అంటూ ఉంటుంది. అలా వెళ్ళిపోతే ఎలా రా? నేను వస్తానని చెప్పాను కదా! వస్తాను. ఇదా వచ్చేస్తున్నాను చెప్పేసి రావడమే అని చెప్పేసి రాజేత అంటూ ఉంటాడు. వద్దులండి మీరు రాలేని పరిస్థితిలో ఉన్నారని నాకు బాగా అర్థమయ్యింది అని అనేసరికి, వస్తానన్నాను కదా! అని చెప్పేసి అంటూ కావ్య అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇగో వచ్చేయడమే అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. అదేంటి బావా అనైతే షాక్ అవుతూ ఉంటుంది యామిని. నేను నీతో సరదాగా గడపాలని ఇక్కడికి వస్తే మళ్ళీ ఫ్రెండ్స్ అని నన్ను దూరం పెడుతున్నావేంటి అని యామిని అడిగేసరికి, వాడికి జస్ట్ బాయ్ చెప్పేసి వచ్చేయడమే అంతే. ఇలా వెళ్ళి ఆ తర్వాత నీతోనే కదా ఉంటాను అని చెప్పేసి రాజు అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. యామిని అయితే ఆగు బావా అనేది అంటూ ఉంటుంది. ఇక రాజు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య రాజు వాళ్ళిద్దరైతే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ యామిని అయితే కిందకి దిగుతూ ఉంటుంది. ఎవరా అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ కావ్య వాళ్ళిద్దరూ వెళ్తూ లిఫ్ట్లో అయితే కలిసి దిగుతూ ఉంటారు. అది చూసి యామిని షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బావ వెళ్తుంది కావ్య కోసమేనా అని అయితే చూసి షాక్ అయి అలా ఉండిపోతుంది యామిని.